ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదిలిపెట్టను. వర్ధన్ కుటుంబంలో ఎవరిని వదిలిపెట్టను. వర్ధన్ ఫ్యామిలీతో యుద్ధం ఇంతటితో ఆగిపోదు. నేను ఎవరిని వదలను. హలో చెప్పన్నయ్య. హలో మాయా, ఏదో ఒకటి చేసి వెంటనే ఆ ఫ్యాక్టరీ రీఓపెన్ అయ్యేలా చూడు ప్లీజ్. ఏమైందన్నయ్య? వర్కర్స్ అంతా ఇక్కడ నన్ను చుట్టుముట్టేశారు. రేపు అగ్రిమెంట్ చేసుకుందామని ఫోర్స్ చేస్తున్నారు. నేను చెప్పిందంతా అబద్ధం అని తెలిస్తే వీళ్ళు నన్ను పూర్తిగా ఖచ్చితంగా చంపేస్తారు. ఆ అబ్బాయితో మాట్లాడి ఒప్పించి ఎలాగైనా కాంప్రమైజ్ చేయించు ప్లీజ్. సరే అన్నయ్య, నేను చూసుకుంటాను. ఏంటో జండే సార్, ఈ మధ్య నా టంగుకి పవర్ బాగా పెరిగిపోతుంది. ఇలా అనగానే అలా జరిగిపోతుంది. చూసారా, రాకేష్ అప్పుడే వర్కర్స్ చుట్టుముట్టేశారు. పాపం మాయకి పెద్ద టాస్క్ వచ్చింది శంకర్. తనకి స్ట్రెస్ ఇవ్వడం ఎందుకులే, ఆలోచించుకుని. అంతేనంటారా? మీ మాట ఎందుకు కాదంటాను సార్. రండి, మనం అలా చల్లగాల్ని ఆస్వాదిస్తూ టెర్రస్ పైన మాట్లాడుకుందాం. నువ్వు ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. టేక్ యువర్ ఓన్ టైం. ఆల్ ది బెస్ట్. రండి జండి సార్. అరే, అందరూ డిన్నర్ టైంకి వచ్చేసారు. చండి సార్, మనమే లేటు. రండి కానీ చేద్దాం. ఓకే శంకర్, అక్కడ కూర్చో. ఓకే సార్. ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు? ఎవరు ఏమీ వడ్డించుకోలేదు. పైగా ఏమైంది? ఏమైందో మీకు తెలీదా? ఫ్యాక్టరీ ప్రాబ్లం గురించా? అది క్లోజ్ చేసాం, సో ప్రాబ్లం సాల్వ్. ఇంకేంటి? ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు కాదు కదా శంకర్ గారు. శంకర్ గారు, మిమ్మల్ని క్వశ్చన్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఎప్పుడూ ఏ ప్రశ్న దగ్గర ఆగిపోకూడదని మా నాన్నగారు చెప్పేవారు. అందుకే మీ నిర్ణయానికి కారణం తెలుసుకోవాలని అడుగుతున్నాను. చెప్పండి శంకర్ గారు, ఫ్యాక్టరీ ఎందుకు క్లోజ్ చేయించారు? అన్నయ్య, నీ మనసులో ఏముందో చెప్పు. నిన్నెవరూ తప్పుగా అనుకోకూడదు. వర్ధన్ ఫ్యామిలీ నీకు చాలా వాల్యూ ఇస్తుంది. నిన్ను చైర్మన్ పొజిషన్లో కూడా ఉంచారు. ఆ స్థానాన్ని మిస్యూజ్ చేసావని ఎవరూ అనుకోకూడదు కదనయ్య. శంకర్ గారు, మిమ్మల్ని చాలా రోజులుగా చూస్తున్నాము. మీరేం చేసినా ప్రాపర్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటో చెప్పండి. మీరు ఫ్యాక్టరీని క్లోజ్ చేశారు అంటే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కాదు, ఇంకేదో రీజన్ ఉందనిపిస్తుంది. ఏంటి శంకర్ గారు, చెప్పండి. ఏంటి మీ స్ట్రాటజీ? చెప్పాల్సింది నేను కాదు, మాయ. మాయ మాయ గాడ్, నా పేరు చెప్తున్నాడేంటి? స్లీమ్ ప్లాన్ చేశాడు. మాయా, మీరందరూ ఈ డెసిషన్ నాదనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. నిజానికి నాకు ఈ ఐడియా ఇచ్చింది మాయానే.
మాయా ఫ్యాక్టరీని ఎందుకు క్లోజ్ చేయమంది? ఎందుకంటే ఫ్యాక్టరీలో వర్కర్స్ మధ్య గొడవ రావడానికి కారణం రాకేషే కాబట్టి. రాకేషా? అవునకి, తనే వర్కర్స్ అందరికీ ఏదో అత్యాశ చూపించి మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా వర్కర్స్ అందరినీ రెచ్చగొట్టాడు. రవి వర్కర్స్ మీద చేయి చేసుకోవడం తప్పే అయినా ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడానికి మాత్రం రాకేషే కారణం. అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఈ మాయకి తెలిసింది. ఈజ్ ఇట్ ట్రూ మాయా? మాయా, నువ్వేం టెన్షన్ పడకు. ఇక్కడ నిన్నెవ్వరూ తప్పుగా అనుకోరు. మీ అన్నయ్య ప్లాన్ చేసిన దానికి నీకు ఎలాంటి సంబంధమూ లేదు. అంటే ఫ్యాక్టరీ ఇష్యూ ఇంతవరకు వస్తుందని తెలిసే మాయా రాకేష్లో నన్ను బలిపోసం చేశారన్నమాట. నేను ఫ్యాక్టరీ బాధ్యతలు తీసుకుంటున్నా అని తెలిసి కూడా ఈ కుట్ర చేశారు. ఎంత ద్రోహం! రాకేష్ ప్లాన్ ని తిప్పికొట్టాలంటే ఫ్యాక్టరీ క్లోజ్ చేయడమే కరెక్ట్ అని చెప్పింది. అప్పుడు వర్కర్స్ అందరూ రివర్స్ లో రాకేష్ మీద అటాక్ చేస్తారు. అతన్ని నమ్మి మనం ఫ్యాక్టరీ వదిలేసినందుకు నట్టేట్లో ముంచేశాడని రాకేష్ని కొట్టి చంపినా చంపేస్తారు. శాంతియుతంగా పరిష్కరించాలంటే వాళ్ళకి నచ్చజెప్పినా అర్థం కాదని ఇలా చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందా? వావ్, సూపర్ మాయా. వర్ధన్ ఫ్యామిలీ కోసం సొంత అన్నయ్యనే ప్రాబ్లంలో పడేసి, ఆహా ఎంత త్యాగం చేశావు. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఇంత చేసి కూడా అసలు ఏమీ చేయనట్టు చూడండి, మౌనంగా ఉంది చూసారా? అది సార్ ఆవిడ గొప్పతనం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.